హలో అండి. నా పేరు అశోక్. నేను జనరల్‌గా సమాజంలో చాలామంది మాట్లాడడానికి ఇష్టపడని సమస్యల గురించి మాట్లాడుతుంటాను. సో, అందులో భాగంగా ఈరోజు నేను మాట్లాడే సమస్య ఏంట్రా అంటే లీడర్‌షిప్ అన్నమాట. ఇన్‌స్టంట్ లీడర్‌షిప్ అంటారు దాన్ని. ఏంట్రా అంటే పాత రోజుల్లో లీడర్‌షిప్ ఎలా ఉండేదంటే ఏదైనా ఒక పెద్ద సమస్య, సపోజ్ రైతుల సమస్య గానీ, లేకపోతే ఒక ఎన్విరాన్మెంట్ ఎవరన్నా నాశనం చేస్తా ఉంటే అలాంటి రక్షించే సమస్యలు కానివ్వండి, లేకపోతే ఒక ఊరిని ఏదన్నా ఇప్పుడు ఒక నది కడుతుంటారు. ఆ ఊరు ఆ నది కట్టడం వల్ల ఆ ఊరంతా మునిగిపోతుందనమాట. సో, దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ధర్నాలు చేయడం గానీ, ఇలాంటివి ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడానికి లీడర్‌షిప్ అనేది పుట్టుకొస్తుందనమాట. దాంట్లో ఒకరు ముందుకొచ్చి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే దాన్ని గవర్నమెంట్‌కి తెలియజేస్తుంటారు. సో, ఇలాంటి సమస్యలు చేస్తూ లీడర్స్ అయ్యేవాళ్ళు పాత రోజుల్లో. సో, ఈ రోజుల్లో ఇన్‌స్టంట్ లీడర్‌షిప్ అనే వర్డ్ నేను ఇక్కడ జస్ట్ వాడదలుచుకున్నా. ఎందుకంటే ఒక 1,00,000, 2,00,000 రూపాయలు ఖర్చు చేసి బ్యానర్‌లు కడితే ఈరోజు లీడర్‌షిప్ అనమాట. ఆయన ఎలాంటి సమస్యల గురించి బాధపడిండడు, లేకపోతే మాట్లాడిండడు, నలుగురి దృష్టికి తీసుకెళ్ళిండడు. 2,00,000, 3,00,000 ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టేసి ఈ ఊరిది లా స్టార్టింగ్ నుంచి చివరి వరకు బ్యానర్‌లేస్తాడు. లేకపోతే ఒక టౌన్ అనుకుంటే ఆ టౌన్ అంతా బ్యానర్‌లేస్తాడు. లేకపోతే హైదరాబాదు, లేకపోతే బెంగుళూరు అనుకుంటే బెంగుళూరు సగం తెలిసేట్టుగా బ్యానర్‌లేస్తాడు. అనౌన్స్ చేపిస్తాడనమాట. సో అండ్ సో సంక్రాంతి శుభాకాంక్షలు, లేకపోతే గన వాళ్ళ లీడర్‌కో, ఎంపీకో, ఎమ్మెల్యేకో తెలియజేసే విధంగా బర్త్‌డే విషెస్ చెప్తాడు. సో, అలా చేసినోళ్ళందరిని మనం లీడర్స్‌గా కన్సిడర్ చేసి మరుసటి రోజు నుంచి ఆయన దగ్గరికి పోయేసి, "అన్నా నాకిది ఈ సమస్య, మీ ఎమ్మెల్యే చెప్పండి, లేకపోతే ఎంపీకి చెప్పండి" అనేసి ఒక లీడర్‌గా కన్సిడర్ చేస్తున్నాం అనమాట. మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒక్క సమస్య మీద కూడా ఆయన పోరాటం చేసిండడు. పోరాటం చేయడు. కేవలం తనకున్న డబ్బుతో, తన దగ్గర డబ్బులుండాయి. సో, ఆయన్ని ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమేమి మనం పక్కన పెడితే, అతని దగ్గర డబ్బులుండాయి. ఒకటే ఒక రీజన్ డబ్బులుండాయి. ఆయన తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. పబ్లిసిటీ చేసుకున్నాడనమాట లీడర్‌గా. సో, అలాంటి ఇన్‌స్టంట్ లీడర్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను చెప్పేది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీరు ఇది గమనించండి. ఇది అవునా? కాదా? నిజమా? అనేది మీరు నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోయినా పర్లేదు కానీ, నేను చెప్పిన విషయం మీద కొంచెం ఆలోచించండి. ఇన్‌స్టంట్ లీడర్స్ డబ్బులున్న వాళ్ళ బ్యానర్‌లేసి 2,00,000, 3,00,000 ఉంటే చాలు. ఈరోజు నువ్వు లీడర్‌గా అట్‌లీస్ట్ చలామణి కాకపోయినా కానీ ఇనిషియేట్ అవుతావనమాట. బ్యానర్లు కట్టి నిన్ను నువ్వు లీడర్‌గా ప్రమోట్ చేసుకోవచ్చు. సో, అది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. మనం కూడా ఎవడైనా సమస్యల గురించి మాట్లాడితే అలాంటివన్నీ మనం లీడర్‌గా కన్సిడర్ చేయము. లేకపోతే ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు లీడర్ అవ్వాలంటే డబ్బులుండాలి. నువ్వు సమస్యలను పరిష్కరిస్తున్నావా? లేదా? అనేసి పక్కన పెడితే, నువ్వు పాలిటిక్స్‌లో ఎంటర్‌టైన్ అవ్వాలి అంటే జనాలు పోగేయడం నుంచి, భోజనాలు పెట్టడం నుంచి ప్రతి ఒక్కటి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పాలిటిక్స్‌లో ఫుల్ ప్రిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఎంపీ గారు వచ్చినప్పుడు ఒక 5,00,000, 10,00,000 ఎవరైతే ఖర్చు పెడతారో సో, ఆయనకి పొలిటికల్‌లో ప్రిఫరెన్స్ ఉంటుందనమాట. అరే! డబ్బులు ఖర్చు పెడుతున్నారని. ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నారా? ల్ లేకపోతే సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? పక్కన పెడుతున్నారా? లేకపోతే ఇలాంటి గురించి ఎవ్వరు గాని ఆలోచించరు. డబ్బులుంటే నువ్వు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వచ్చు. నీ ఆస్తులను పెంచుకోవచ్చు. లేకపోతే ఈ పొలిటిక్స్‌లో ముందుకెళ్ళొచ్చనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాము. ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే తమిళనాడులో ఒక ఎమ్మెల్యేనో, ఎంపీ వచ్చి ఒక టాయిలెట్‌ని ఓపెన్ చేయడానికి వస్తాడనమాట. చిన్న టాయిలెట్ అది. ఆయన ఓపెన్ చేయడానికి ఆ టాయిలెట్‌కి ఎంత ఖర్చు అయింటుందో తెలీదు గానీ, ఆ ఓపెన్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేకి దానికంటే డబుల్ ఖర్చు పెట్టింటారనమాట. బ్యానర్‌లొచ్చేసి ఆ వీధి స్టార్టింగ్ నుంచి చివరి వరకు బ్యానర్‌లు కట్టారు. పూలొచ్చేసి కొన్ని వందల కేజీలు ఆయనతో పూలాభిషేకం చేశారు ఒక ఎమ్మెల్యేనో, ఎంపీకి. ఆయన ఓపెన్ చేసింది జస్ట్ సింపుల్ టాయిలెట్ మాత్రమే. ఆయన ఆయన్ని పొగడడానికి, లేకపోతే ఆయన్ని పొగడ్తలో ముంచెత్తడానికి ప్రేమతో పూలాభిషేకం చేశారు. పూల వర్షం కురిపించారనమాట. ఆ టాయిలెట్ కంటే ఆ ఎమ్మెల్యే, ఎంపీని
పొగడ్తల్లో ముంచడానికి ఖర్చు చేసింది డబుల్ త్రిబుల్ అయి ఉంటుంది, ఇంకా ఎక్కువే అయి ఉంటుంది. ఈ రోజుల్లో ఇంకొకటి ట్రెండింగ్ ఏంటంటే, ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చినప్పుడు జేసీబీలు తెచ్చి, ఒక 5-6 జేసీబీలు తెచ్చి భారీ పూలమాలలతో సత్కారం. ఎంత భారీ పూలమాలలు అంటే, ఒక్కొక్క పూలమాల వచ్చి 200 కేజీలు 300 కేజీలు ఉంటుంది అనమాట. మరుసటి రోజు పేపర్లో మళ్ళీ వచ్చి ఉంటుంది, ఏమని వచ్చి ఉంటుంది, ఫలానా ఎమ్మెల్యే ఎంపీకి ఘన సత్కారం లేకపోతే ఘనంగా స్వాగతం పలికారు అని. మనమంతా చదువుకున్నాము, 2025లో ఉన్నాము. చంద్రుడిపైకి కూడా జనాలు వెళ్ళినారు, అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. డ్రైవర్ లేని కార్లు కూడా ఉన్నాయి. కానీ మన ఇండియాలో, ఎస్పెషల్లీ మన ఇండియాలోనే ఇదంతా జరుగుతుంది. ఈ డెమోక్రసీ కంట్రీ ఎక్కడైతే ఉన్నాయో, సో ఇక్కడ మాత్రమే ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే బర్త్డే జరిగింది రీసెంట్గా, నేను చూసినాను. ఆ ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన ఇన్ఛార్జ్. అందరికీ ఆల్మోస్ట్ అందరికీ వెళ్ళాయి. సో ఎమ్మెల్యేనా ఎంపీలను పక్కన పెడితే అందరికీ ఆల్మోస్ట్ పొలిటికల్ లీడర్స్కి అంతా ఒక రేంజ్లో బర్త్డే జరుగుతుంది అనమాట. పార్టీలు ఆయన బర్త్డే పార్టీ ఖర్చు పెట్టిన సగము ఒక సమస్య మీదో లేకపోతే ఒక ఎడ్యుకేషన్ మీదో, ఒక హాస్పిటల్ మీదో, లేకపోతే ఇంకో దాని మీద ఖర్చు పెట్టింటే మన ఇండియాలో సగం సమస్యలు తగ్గుతాయి. కానీ అలాంటి వాటికి మనం ఖర్చు పెట్టాం, మనకు ఇంట్రెస్ట్ రాదు. మనం ఎప్పుడు చూసినా ఒక ఎమ్మెల్యేని ఎంపీని పొగడడానికే, లేకపోతే ఆయన్ని పూలాభిషేకము పాలాభిషేకం చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాం. మనం అంతా చదువుకునే వాళ్ళం, కొద్దిగా ఆలోచించండి. సో ఇది ఎవరైనా కానీ యాక్సెస్ ఉన్నవాళ్ళు అంతా సమిష్టిగా ఆలోచించి దీనిపైన పోరాటం చేయాలి. ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఇనిషియేట్ చేసుకునేసి, దయచేసి మాకు ఈ సత్కారాలు, ఈ అభిషేకాలు, ఈ భారీ వెల్కమ్లు అవసరం లేదు. మీరంతా మీకోసం నేను పని చేస్తున్నాను, నాకు ఈ స్థాయిలో మీరు నన్ను సత్కరించాల్సిన అవసరం లేదు. మీరంతా బాగుపడడమే నాకు కావాలి. మీరు మంచిగా ఎడ్యుకేట్ అవ్వండి, లేకపోతే మంచి ఆరోగ్యంగా ఉండండి, మీ ఫ్యామిలీని ఉద్ధరించుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి, మంచి చదువుకోండి, మీ ఫ్యామిలీని ప్రోత్సహించండి. సో ఇట్లా ఆలోచిస్తే బాగుంటుంది అనేసి నేను చెప్పదలుచుకున్నా. మనం చేసేదానికన్నా మీకు గుర్తుంటుందో లేదో, కిరణ్ బేడి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటుంది. ఆమె ఒకసారి పాండిచ్చేరికి పోయినప్పుడు అక్కడ అధికారి ఒక ఆయన వెల్కమ్ బోర్డు పెట్టిస్తాడనమాట. ఆమె ఫస్ట్ ఈ బోర్డు పెట్టింది ఎవరు, ఇది తీసేయండి. ఇది తీసేసిన తర్వాత దానికి ఎంత ఖర్చు అయిందో ఆమె పే చేస్తుంది అనమాట డబ్బులు. సో గవర్నమెంట్ మెచ్యూరిటీ అధికారులు ఇలా ఆలోచిస్తారు. కానీ మన పాలిటిక్స్లో ఒక నాయకుడు బర్త్డే వచ్చినా, లేకపోతే మెయిన్ బర్త్డేలు కానీ, లేకపోతే నాయకులు పిల్లల బర్త్డేలు కానీ, లేకపోతే నాయకులు వాళ్ళ బంధువులు కానీ ఎవరెవరు బర్త్డే అయితే, అది మెయిన్ డబ్బులు ఉండే వాళ్ళకే ఒక బర్త్డేలు వచ్చినప్పుడు కొన్ని లక్షల బ్యానర్లు కట్టి భారీ కేకులు కట్ చేస్తాం. సో ఇదంతా అవసరమా? మన ఫ్యామిలీలో చాలామందికి హెల్త్ రిలేటెడ్ సమస్యలు వచ్చింటాయి, లేకపోతే డబ్బులు లేకుండా చాలామంది అవసరాలు ఉంటాయి. అలాంటి వాటిలో హెల్ప్ చేయడానికి కూడా మనం ముందు ఇంట్రెస్ట్ చూపించము. కానీ పాలిటిక్స్లో ఎవరో నాయకుడు, అది కూడా ఇన్స్టెంట్ నాయకుడు, ఓన్లీ డబ్బు వలన చాలామంది ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించి అప్పులు చేసి నాయకులు పొగుడుతుంటాం అనమాట. సో మనం సర్వైవ్ అవ్వడానికి, లేకపోతే మనం ముందుకు వెళ్ళడానికి, ఇప్పుడు సపోజు ఒక నాయకుడిని పొగిడితే ఏం చేస్తారు, ఆయన నెక్స్ట్ ఒక ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పథకాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పొలిటికల్ పదవి వచ్చినప్పుడు నీకు ప్రిఫరెన్స్ ఇస్తాడన్న ఉద్దేశంతో మనం బ్యానర్లు కట్టడము, నాయకులు పొగడము చేస్తాం. సో నా కన్క్లూజన్ ఏంటంటే, మీరు ఇన్స్టెంట్ లీడర్స్గా కాకుండా సమస్యలను దృష్టికి తీసుకెళ్ళండి, సమస్యలను పరిష్కరించండి. లేకపోతే ఏదైనా కొత్తగా ఆలోచించి మన సమాజానికి బాగుపరిచే విధంగా, సమాజాన్ని బాగుండాలనేసి ఏదైనా సమస్యలని మన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దృష్టికి తీసుకెళ్ళి అది సొల్యూషన్ చేస్తే ఖచ్చితంగా చాలామంది ఆనందపడతారు. మీరు ఒకరే కాకుండా సమాజం అంతా బాగుపడుతుంది అనేసి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఇన్స్టెంట్ లీడర్స్ అనేవాళ్ళు తగ్గి సమస్యల మీద పోరాటం చేసే లీడర్లు ఉండాలనేసి నేను చెప్పదలుచుకున్నా.
సో చాలామంది ఏంటంటే హర్ట్ అవ్వచ్చు, హర్ట్ అవ్వడానికి ఏం లేదు. నేను చెప్పింది ప్రతి ఒక్కటి నిజమేన అనమాట. దీంట్లో ఇంకోటి ఏంటంటే నా స్వార్థం ఏం లేదు. సో డబ్బులు మీవి, బ్యానర్లు మీవి, ఖర్చు పెట్టేది మీరు, పూలాభిషేకం పాలాభిషేకాలు చేసే వాళ్ళంతా మీరే. మీ డబ్బులు మొత్తం మీ డబ్బులే, నా డబ్బులు ఏం కాదు. నేను జస్ట్ ఓన్లీ నేను కన్వే చేస్తున్న మెసేజ్ ఏంటంటే, ఒక లీడర్ బర్త్డేకి 25 లక్షలు ఖర్చు అయితే, 30 లక్షలు ఖర్చు అయితే అసలు అదంతా ఇప్పుడు భారీ పూలమాలలు తెచ్చేస్తాం, అవి 2 రోజులు 3 రోజులకు వాడిపోతాయి. సో అంత డబ్బులు పెట్టి వేస్ట్ చేసే బదులు బ్యానర్లు నేను ఒకసారి చూశాను, షాక్ అయిపోయాను. అట్లే ఈ వీధి స్టార్టింగ్ నుంచి ఆ వీధి చివరి వరకు, లేకపోతే ఆ మండలం అంతా ఒక నిమిషం వస్తాడా. సో అన్ని లక్షలు పెట్టి బ్యానర్లు కట్టే బదులు ఒక సమస్యలను పరిష్కరించండి. మీ లీడర్కి తీసుకెళ్ళి ఇది సమస్య ఇలా పరిష్కరించాలన్నా అని చెప్పండి. ఖచ్చితంగా ఆ లీడర్ కూడా సంతోషపడి ఆ సమస్యను పరిష్కరిస్తాడని నేను భావిస్తున్నాను. సో పాలిటిక్స్ రాబోయే కాలంలో ఇంకా దారుణంగా ఉంటాయి. సో వీటన్నిటిని మార్చాలి అంటే ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురితో కాదు, సమాజం అంతా మారాలి. లీడర్లు మారాలి. మెయిన్ వాళ్ళు బర్త్డేలకు వచ్చినప్పుడు వాళ్ళే చెప్పాలి, నాయన ఇన్ని లక్షలు అవసరం లేదు, ఇంత ఖర్చు అవసరం లేదు, మీరు బాగుండాలి అనేసి ప్రతి ఒక్కరు మెచ్యూర్గా ఆలోచించాలని. నేను ఒకసారి కేరళకి వెళ్ళాను. కేరళలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రచారం చేయడానికి వచ్చారు. ఎవరే కానీ ఆయన వెనకంటే లేరు, 10 మంది 20 మంది తప్ప ఎవడే కానీ లేదు. అదే మన ఆంధ్రాలోను, కర్ణాటక, తమిళనాడులో మన పనులన్నీ మానుకునేసి లీడర్కి జేజేలు కొట్టుకుంటా పరిగెత్తాం. సో ఇవన్నీ తగ్గాలనేసి నేను కోరుకుంటున్నాను. సో వీడియో ఆల్మోస్ట్ 12 minutes వచ్చింది. సో ఇంకో రోజు ఎప్పుడైనా దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.